జోగి రమేష్ కుమారుని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేయలేదన్నారు మంత్రి పార్థసారథి. కేవలం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అరెస్ట్ చేశామని చెప్పారు ఆయన. అయితే చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు మంత్రి. జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు.